అభ్యర్థులకు విధానం 010 పదవీత ట్రెజరీ ద్వారా జీతపత్యాల చెల్లింపు, GOMS నెంబర్ 40 ద్వారా MBO మరియు BGSMలకు డ్రాయింగ్ పవర్, అప్రెంటిస్ కాలానికి 2 నోషల్ ఇంక్రిమెంట్లు, మహిళలకు 5 అదనపు CLలు, చైల్డ్ కేర్ లీవ్లు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ పోస్టుల మంజూరీ, ప్రైమరీ పాఠశాలలో LFLSM పోస్టుల మంజూరీ ఇలాంటి ఎన్నో జీవోలతో పాటు PRC 2020లో ప్రకటించిన 7.5% ఫిట్మెంట్ 30% మార్పు చేయించిన సంఘం PRT సంఘం నేడు తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద బలగాడి సంఘంగా వెలుతూ శాసన మండలి నందు కేవలం ఉపాధ్యాయుల నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్సీ పింగళ శ్రీపాల్ రెడ్డి గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించి మన శక్తిని ఆడుకున్నాం. దురదృష్టవశాత్తు కొద్ది శ్రీ వంగ మహేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా గెలిపించుకోలేకపోయినాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అన్ని మన PRT సంఘ ప్రాతినిధ్యాన్ని గౌరవించడం శుభపరిణామం. గత సంవత్సరం మన జిల్లా సంఘ సభ్యులతో 2241గా ఉంటే అది ఇప్పుడు 2463గా పెరగడం గర్వించదగ్గ విషయం. అది ఒక ఏడు ఇంకొక అర్థంగా 450 2004 వారికి శుభాకాంక్షలు. తేదీ 11/7/2025 రోజున ధర్మపురి క్యాంపు కార్యాలయం PRTUTS జగిత్యాల జిల్లా కౌన్సిల్ ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశ్వంత్ గౌడ్ గారికి, అలాగే ఏ కార్యక్రమం గత సంవత్సరం చూస్తున్నా ఇక్కడ ఏ పిలుపు వచ్చినా ఫస్ట్ వచ్చున్నాను. అదేవిధంగా ఎక్కడ కార్యక్రమం ఏదో విద్యా సంస్థ కానీ మరియు సంబంధించిన ఉద్యోగ సంస్థలు ఏదైనా నిరసన సమస్య వచ్చారు, క్యాన్ రాజకీయాలు వచ్చారు, 4 కార్యక్రమాలకు వచ్చారు. అదేవిధంగా మరి గత ఏదైతే కూడా చాలా ఇక్కడ తిరగడం జరిగింది. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా చాలా అద్భుతంగా ఒక క్రమశిక్షణతో ఇటు ఆంధ్రాలో కానీ ఇటు అమరాలో కానీ చక్కగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇంత క్రమశిక్షణ కావాలి ఇంకా ఇది కంటిన్యూ చేస్తున్నారు, అది గొప్ప విషయం. అదేవిధంగా ఈరోజు ఏదైతే సర్వసభ సమావేశంలో మండల పార్టీలు కార్యకర్తలు అందరూ కూడా మరి వారు నివేదిస్తే మరి చక్కగా ప్రతి ఒక్కరు కూడా మరి పాల్గొని వారందరూ కూడా బ్రహ్మాండం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సభ్యత్వ నమోదు, నిజంగా సభ్యత్వ నమోదులో ప్రతి మండలం కూడా చాలా బాగా గుర్తించి మరి కొన్ని మండలాలు ఇవ్వబడదు కానీ దాదాపు ఎక్కువ మండలాలు కూడా మరి గతంలో కంటే మరి ఎక్కువ మందిని తెలియడం జరిగింది. వారికి నిజంగా అభినందనలు. ఎవరైతే మరి కొంచెం వెనుకబడి ఉన్నారో వారిని మరి ఎక్కువ ఎత్తున వారిని స్ఫూర్తి తీసుకొని రానున్న సంవత్సరం వారు కూడా మరి పూర్తి స్థాయిలో ఎక్కువ వచ్చినట్టు గతంలో కంటే కూడా మరి ఎక్కువ వచ్చినట్టు గుర్తిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మంచి సపోర్టింగ్ ఒక అధికారులు సమన్వయం కానీ ఏ ఉపాధ్యాయ సమస్య కానీ 24 hours మీరే చెప్పినట్టు సూర్యచంద్రులాగా మరి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి నిజంగా మరి బ్రహ్మాండంగా ఇక్కడ సభ్యత్వం నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా నిజంగా ఎప్పుడైతే ఒక సంఘంలో ఒక ఐక్యత అనేది ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏ చిన్న మర్యాద దినోత్సవాలు కావచ్చు, గురుపోత్సవాలు కావచ్చు, ఉదాహరణకు మరి గతంలో ఏదైతే అన్నవాళ్ళు ఇచ్చేది వనభోజన కార్యక్రమం కావచ్చు, గోరింటాకు అవి కావచ్చు, ఇలాంటి ఒక కుటుంబంగా మనం చూస్తాయి. ఈ కుటుంబంలో ఒక సొంత PRTUTS అనేది ఒకటి 70,000 మంది కుటుంబం. అందులో మన జిల్లా శాఖ వస్తుంది, మన ఒక కుటుంబం. దీనిలో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అంటే మనము చాలా మంది చూస్తాం డిసిప్లిన్ ఫార్మేట్. ఆ డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి. ఆ క్రమశిక్షణ ఉంటే సంఘాన్ని కాపాడుకోవచ్చు. సెక్టర్ పోయినా ఏ జిల్లా పోయినా మరి ఇన్ని మిడిలో బ్రహ్మాండంగా మాత్రం బ్రహ్మాండం చేస్తున్నాం. కానీ మరి చూడవచ్చు మొన్న జరిగిన ఎలక్షన్లో ఒక పర్సనల్ నాకు అన్యాయం నష్టం జరగదు, కానీ మరి సంఘానికి కూడా భారీగా నష్టం జరిగింది. ఎందుకంటే ఏదైనా ఏ రిప్రజెంటేషన్ అయినా పోవడానికి ఎమ్మెల్సీ అనేది చాలా కీలకం. 3 ఎమ్మెల్సీలు ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ మాత్రం నేర్చుకున్నాం, మిగతా 2 ఎమ్మెల్సీ కోల్పోయాం. ఇలాంటి పరిణామాలు సంఘం యొక్క పరిస్థితి నిర్వహిస్తాయి.
ఉపాధ్యాయుని యొక్క ఐక్యత కూడా నిర్వహిస్తాయి. ఉపాధ్యాయునికి అసలు అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సి ఉంది. ఒక ఇలాంటి ఏదైతే ప్రోగ్రాం జగిత్యాల నిజంగా చాలా బ్రహ్మాండంగా కూడా చేసింది. నాయకులు పనిచేసిన క్షేత్ర స్థాయిలో ఎక్కడ ఏం జరిగిందో మరి అందరూ బ్రాహ్మణులు కూడి మాయమైనట్టు మరి ఎక్కడ ఏం జరిగిందని మనం బాగా ఆలోచించారు. ప్రతి ఒక్కరికి అంటే కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు చాలా మందికి కూడా మరి పిఆర్టీఎస్ సాధించిన విషయాలు వారిలో చెప్పాలి. ఒకప్పుడు పిఆర్టీఎస్ రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది, మనం ఈరోజు అనుభవిస్తున్న ప్రమోషన్లే కావచ్చు, పెన్షన్లే కావచ్చు, మరి ఎన్నో రకాల సౌకర్యాలు మరి సంఘం వల్లనే సాధిస్తున్నాం. మరి ఇన్ని సాధిస్తున్నా కానీ మనకి ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఈ సమస్యలను కూడా మరి ఖచ్చితంగా పిఆర్టీఎస్ సంఘం మాత్రమే సాధిస్తుంది. ఈ సంఘానికి కూడా అవకాశం లేదు. మరి సోషల్ మీడియా మనం మీరు పెట్టిస్తే తెల్లారి ఎవరు పెట్టుకుంటారు, కానీ మన సంఘం ఎక్కడ, ఏ సంఘాలు ఎక్కడ? మరి ఈ సంఘాలను బలహీనపరచడం వరకు ఏవైతే రాజకీయ సంఘాలు ఉన్నాయి, కరెక్ట్ ఎలక్షన్ ముందు వచ్చి ఆ రాజకీయ సంఘాలు మరి పిఆర్టీఎస్ అంటే భయపడేటువంటి చిన్న సంఘాలు కావచ్చు, వేరే మరి రాజకీయ పార్టీలు కావచ్చు, వాళ్ళకు ఆ ఎలక్షన్ వచ్చి కుల మత వర్గ వర్ణ ఇవన్నీ మరి పెట్టేసి సంఘాన్ని బలహీనం చేసి ఈ విధంగా అర్థదారులు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాల్సి. ఎందుకంటే మనం ఒక కుటుంబంలో ఒక అభ్యర్థి నిలబడితే మనం అభ్యర్థికి ఊరేయకుండా పక్క వాళ్ళకి ఇస్తామా? ఒక్కసారి ఆ దిశలో ఆలోచించాలి. మరి రానున్న రోజులు కావచ్చు, అంటే ఒక ఎలక్షనే కాదు, ఏదైనా మన సంఘానికి గౌరవం ఉందంటే మనకు 3 ఎమ్మెల్యేలు సాధించుకోవాలి కంపల్సరీ. ఆ దిశలో మనము రానున్న రోజుల్లో ప్రయత్నం చేయాలి. మనకి ఇక్కడ సంఘం కోసం ఆర్గనైజేషన్ గతంలో శ్రీపాలన ఒకటే స్ట్రాంగ్గా ఉండి చాలా ఫైట్ చేయండి. పాతవారి తర్వాత శ్రీపాలన తర్వాత వచ్చేసి శ్రీపాలన దారులు నడుస్తున్నటువంటి వ్యక్తులు రామన్న, విషమన్న, వీళ్ళు కూడా ఫైటర్స్, పోరాట యుద్ధులు కింద నుంచి వచ్చిన వారు, మామూలు కార్యక్రమం నుంచి వచ్చి మరి 24 hours కూడా అందుబాటులో ఉంటూ ప్రతి కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి మరి ఫోన్ చేయగానే ఫోన్ పెట్టి మరి చెప్పడం, వారికి ఎప్పుడు కూడా ధైర్యాన్ని కల్పించడం, ఒక కుటుంబ పెద్దలాగా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇట్లా శ్రీపాలన ఆధ్వర్యంలో ముగ్గురు పిల్లలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా సంఘాన్ని నమ్ముకోవాలి, సంఘ నాయకుడి మీద విశ్వాసం ఉంచాలి. మనం ఒకసారి పిలిపించారంటే మనం అందరం బయట మనం చూసాం, మనం సీరియస్ దాన్ని ఏ విధంగా అయిందో ఆ స్థాయిలో రేపు రానున్న రోజుల్లో పెండింగ్ పిలిస్తే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఏ పిలిపించినా మనం అందరం రెడీగా ఉండాలి. మన పోరాటం చూస్తే ప్రభుత్వమే దిగి రావాలి. రాష్ట్రాన్ని స్ఫురించిండు, జిల్లాని స్ఫురించిండు. తను చేసిన ఏడాది కాలంలో తను చేసిన కార్యక్రమాలను పక్క డేట్తో సహా పొందుపరిచిండు. చేయవలసిన కార్యక్రమాలు చెప్పిండు. రాష్ట్ర శాఖ అటెండ్ అయ్యారు కాబట్టి మీరేం చేయాలన్నా స్ఫురించిండు. మండల శాఖ అధ్యక్షుల చర్చలో నేను అనుకుంటున్నా, నిన్న ఒక మీటింగ్ పోయినాం. అరే మాట్లాడి ఒక మండల ప్రెసిడెంట్ 20 నిమిషాలు దాటిదే మాట్లాడారు. ఉదయం 11 గంటలకైన సమావేశం రాత్రి 7 అయింది. మండల ప్రెసిడెంట్ సెక్రటరీ అని ఎంత సభ్యత్వం ఉందనుకున్నా కానీ మాట్లాడింది ఎక్కువ, పని తక్కువ. కానీ ఇక్కడ నిమిషం 2 నిమిషాలే, అంటే మాట్లాడేది తక్కువ, పనిచేసేది ఎక్కువ. ఆనందంగా లేక ఇంత చక్కటి కార్యవర్గాన్ని తోటి మాట్లాడించి అందరూ కూడా పేషెంట్గా అన్నా చక్కగా రాసినవే, మా ఆనందంగా చక్కగా ఉందవే, మీ ఇద్దరి జోడి అపూర్వం అని అంటుంటే మీరు ఇచ్చే గిఫ్ట్ అదే వాళ్ళిద్దరు. నిజంగా కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చేస్తున్నా. అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి, ఈ సమావేశానికి ప్రత్యేక అధ్యక్షుడు, 206 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను ఏకం చేసి జేఏసీగా ఏర్పాటు చేసి దానిలో అడిషనల్ జనరల్ సెక్రటరీ పోస్టు సంపాదించి అటు అధ్యక్షుడికి సెక్రటరీకి కూడా ప్రతి నెల మనం 700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయించుకుంటూ ఇప్పుడు మీ మనసులో అక్కడక్కడ జగిత్యాలలో, తిరుపతి, కరీంనగర్లోని మా ప్రాంతం ఎప్పుడు పోతామంటే కేవలం డిస్లోకేటెడ్ పదాన్ని 317 వాడి వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుందంటే అది కాదు. రిటైన్ అయిన జగిత్యాలలో రిటైన్గా ఉన్న ఆ 317 బాధితులను కూడా
త్వరలో వారికి కూడా న్యాయం చేసే విధంగా రేపో ఎల్లుండో మాట్లాడడానికి కంకణం కట్టుకున్న మన ఈనాటి ముఖ్య అతిథి అన్న పులగం దామోదర్ రెడ్డి గారు. ఈ రోజు మహేందర్ అన్న గెలిచుంటే, మహేందర్ అనే శ్రీపాలనకు తోడుంటే ఈరోజు మన సమస్యలు అట్లా నచ్చొచ్చే. వ్యతిరేకించిన జిల్లా ఏదైనా ఉంది 33 జిల్లాలలో అంటే అది జగిత్యాల జిల్లా. మేము వ్యతిరేకించడం చేయలేము అన్నాం. అప్పుడు దామోదర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి ఉంది, ఖచ్చితంగా మీరు ఒక మీ జిల్లానే వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో 32 జిల్లాలు సపోర్ట్ చేస్తే ఒక మన జిల్లా వ్యతిరేకించింది. రాష్ట్ర శాఖ పిలిపించింది జూలై 33 వరకు మెంబర్షిప్ కంప్లీట్ చేయాలని. 33 జిల్లాల్లో వారం రోజుల్లో జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ప్రమేయం లేకుండా కేవలం మండల పార్టీలతోనే మెంబర్షిప్ పూర్తి చేసిన జిల్లా శాఖ ఏంటంటే అది జగిత్యాల జిల్లా శాఖ. అప్పుడు అన్నారు దామోదర్ రెడ్డి గారు, నువ్వు ఇట్లాంటివి అందరికన్నా ముందు డబ్బులు గురించి అమ్మా, అందరికన్నా ముందు డబ్బులు పంపినాం. అంతేకాకుండా గతంలో 2241 మెంబర్షిప్ ఉంటే అప్పుడు 300 ఉండే, అంటే ఆప్షన్ క్రియాశీలక శాస్త్రం 500 కూడా ఉండే. అప్పుడు అది 1100 ఉండే, ఇది 1102 ఈక్వల్గా ఉండే. ఇప్పుడు 2463, అంటే దాదాపు 222 ఎక్కువ మెంబర్షిప్ చేయించిన ఘనత మన మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు. ఇకపోతే అన్న మొన్న సెప్టెంబర్ 1 రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా టెట్ విషయంలో ఎప్పుడో 2000 గతంలో 2000 ఎన్సిటీ నామ్స్ ఎప్పుడైతే 2009లో వచ్చినాయి, 2010లో ఇంప్లిమెంట్ అయినాయి. దానికి అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ 57 జీవోలు ఇస్తూ ఏం చెప్పిందంటే ఇక్కడ నుండి అపాయింట్ అయిన వాళ్ళకు టెట్ అవసరం, 2010కి ముందు అపాయింట్ అయిన వాళ్ళకు టెట్ అనేది అవసరం లేదు అని అప్పుడు 57 జీవోలో పూర్తిగా చెప్పడం జరిగింది. కానీ మొన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఖచ్చితంగా 2010కి ముందు అపాయింట్ అయిన దాదాపు 25-30 ఏళ్ళ కింద అపాయింట్ అయిన మాసంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ మంది సోదరులు ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. అప్పుడు ఇప్పుడు టెట్ పెడితే బయోసైన్స్ మిగతా సబ్జెక్టు మేమేం రాయగలుగుతాం, బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ గురించి ఏం రాయగలుగుతారు. దీని విషయంలో 2000 ఎప్పుడైతే ఇప్పుడు ఎన్సిటీ నామ్స్లో సెక్షన్ 23(2)ను అమెండ్మెంట్ చేయించాలని, ఈ టెట్ తప్పనిసరి కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వానికి మన శ్రీపాల్ గారు ఒకటి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏమంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వాలి. గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు శాసనసభ్యులు ఎస్ సంజయ్ కుమార్ గారు. ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు కాబట్టి మన సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా దాన్ని రివ్యూ పిటిషన్ చేయవలసిందిగా కానీ శ్రీపాల్ రెడ్డి గారు వ్యక్తి పత్రం అందజేయడం జరిగింది. అయితే కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ పార్టీ మీద గెలిచిన బీజేపీ బీఫామ్ మీద గెలిచిన శాసన మండలి సభ్యులు ఉపాధ్యాయ సమస్యల మీద అవగాహన లేని సమస్యలు సభ్యులు ఉపాధ్యాయ వృత్తి నుండి కానీ సభ్యులు వాళ్ళు కూడా శ్రీపాల్ రెడ్డితో కానీ వాళ్ళు కూడా మెమోరాండం పడేది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది. ఆ 23 సెక్షన్ 2ను అమెండ్ చేయవచ్చు. ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ అమెండ్ చేస్తే మనకి ఇది సమస్యనే ఉండదు. కాబట్టి మనము ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వంగమహేందర్ రెడ్డి గారిని గెలిపించుకోలేకపోవడం వల్ల ఉపాధ్యాయ సమస్యల మీద అవగాహన లేని అభ్యర్థులను గెలవడం వల్ల వాళ్ళకు సమస్యల మీద అవగాహన లేక ఎక్కడే రిప్రజెంటేషన్ చేయాలో కూడా తెలియలేని పరిస్థితి ఈరోజు మన తెలంగాణలో ఉంది. అంతేకాకుండా పెండింగ్ బిల్లు విషయంలో దాదాపు 2024
4 మార్చి నుంచి దాదాపు 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయితే 10,000 కోట్ల పెండింగ్లో ఉన్నాయి. అయితే మనం జేఏసీతోని 200 సంఘాలతో జేఏసీ ఏర్పరచుకున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారితో జరిగిన ఒప్పందంలో నెలకు 700 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 700 కోట్లలో 2 నెలలు ఇవ్వడం జరిగింది. ఒక నెలలో మాత్రం 200 కోట్లు ఇవ్వడం జరిగింది. 700 కోట్లలో మిగతా 500 కోట్లు ఇవ్వలేదు. అంతేకాకుండా మిగతా సమస్యల విషయంలో సిపిఎస్ విషయంలో మొన్న సెప్టెంబర్ 1న దాదాపు 25,000 మందితోని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుందని ఇంతకుముందు మన కిషన్ బాబు గారు అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి గారు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. సిపిఎస్ కూడా త్వరలోనే రద్దవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ బీఆర్సీ విషయంలో ఈఎల విషయంలో ఇంకా చాలా మంది ఉపాధ్యాయులు కార్యక్రమం ఏదున్నా ఉపాధ్యాయులంటే తనకున్నటువంటి ప్రత్యేక ప్రీతిని కనబరిచి టీఆర్పీ పక్షపాతిగా ఉన్నటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు మరి ఆ విధంగా మనం జనరల్ బాడీలో సమస్యలను ప్రస్తావించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ప్రధాన కార్యదర్శి నివేదికలో బ్రహ్మాండంగా ఈ జిల్లా శాఖ పనిచేసిన తీరును సోషల్ మూవ్మెంట్స్ కావచ్చు, సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, అదేవిధంగా కమ్యూనిటీ యాక్టివిటీస్ కావచ్చు, టీచర్ కమ్యూనిటీ యాక్టివిటీస్ కావచ్చు, వాటిని బ్రహ్మాండంగా నిర్వహించినారు. వాటన్నిటిని పొందుపరచడం జరిగింది. మరి ఇంతటి నివేదికలో అందరూ కూడా ఆమోదం తెలియజేశారు. నేను కూడా రాష్ట్ర సంఘ పక్షాన ఆమోదం తెలియజేస్తున్నప్పటికీ ఒక 2 సద్విమర్శలు మా మిత్రుడికి సూచిస్తా ఉన్నా. దీంట్లో జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ 206 సంఘాలతో ఏర్పడ్డది. గతంలో జేఏసీ కో చైర్మన్ గా ఒక పోస్ట్ ఉంటుండే. మరి ఇప్పుడు ఈ జేఏసీలో చైర్మన్, సెక్రటరీ జనరల్ తో పాటు ప్రత్యేకంగా అదన పోస్టులు క్రియేట్ చేయించి రాష్ట్ర స్థాయిలో అడిషనల్ సెక్రటరీ జనరల్ గా పిఆర్టీ వ్యవహరిస్తా ఉంది. కో చైర్మన్లు 9 మంది ఉంటారు. కాబట్టి మనం అడిషనల్ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తా ఉన్నాం. కో చైర్మన్ గా ఉంటే బాగుంటుందని దీన్ని సూచించడం జరిగింది. దీన్ని మార్పు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు సూచిస్తా ఉన్నాం. విషయంలో మెడికల్ బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని మీరు సూచించడం జరిగింది. రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రివర్యులతో కావచ్చు, లేదా క్యాబినెట్ సబ్ కమిటీతో కావచ్చు, ఆ అధికారుల కమిటీతో కావచ్చు, జరిగిన చర్చల్లో భాగంగా 700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ప్రతి నెల మంజూరు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా జూన్ మాసంలో 182 కోట్ల రూపాయల మెడికల్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయించడం జరిగింది. జూన్ వరకు గడిచిన మాసంలో కూడా 700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు, మెడికల్ బిల్లులు అన్ని కూడా క్లియర్ అయినాయి. గ్రీన్ ఛానల్ ఏర్పడ్డ విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి మెడికల్ బిల్లులు ఇంకా బకాయిలు ఉన్నాయని సూచించిన విషయాన్ని మరి దాన్ని కూడా మార్పు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు సద్విమర్శగా సూచిస్తూ మరి అంశాలను పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కన్నా ముందు తన మేనిఫెస్టో పెట్టిన విధంగా పెండింగ్ డిఏలు ఎప్పటికప్పుడు ఇస్తానని, మేనిఫెస్టో సిపిఎస్ రద్దు చేస్తానని, 317 ఉత్తర్వుల వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేకూరుస్తామని, ముఖ్యంగా విద్యాశాఖ బాగోగుల కోసం పనిచేస్తామని చెప్పి మేనిఫెస్టో ఇచ్చిన సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు గెలిచిన తర్వాత వారి ప్రాతినిధ్యం మేరకు పలు అంశాలను మరి సాల్వ్ చేసుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారికి చేసిన ప్రాతినిధ్యం మేరకు 7 సంవత్సరాల తర్వాత పదోన్నతులు లేని ఉపాధ్యాయ వర్గానికి 24,000 పదోన్నతులు తీసుకున్న ఏకైక ఆ విద్యాశాఖ మనదే అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మన అభ్యర్థి గెలిచిన తర్వాత పదోన్నతుల విషయంలో మా జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి గారు మరి జిహెచ్ఎంలో అతి సమీపంలో ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రాతినిధ్యం, ముఖ్యంగా ఆయన ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. మళ్ళీ పదోన్నతులు కావాలని వారు సూచించిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏప్రిల్ 22వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో నేను గౌరవనీయులు మన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు వెళ్ళి ప్రాతినిధ్యం చేసినప్పటికీ మరి మే 15వ తారీఖున మరొకసారి ప్రాతినిధ్యం చేస్తే
మరొకసారి పదోన్నతులు ఇచ్చిన ఘనత, ఇప్పించిన ఘనత PRPలని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. 800 గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుల యొక్క పదోన్నతులు తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన సమస్యల పరిష్కారం కోసం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని జేఏసీ పక్షాన సూచిస్తే ఇదందరూ కొంత ఈజీగా తీసుకుంటా ఉన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే 14 సంవత్సరాల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరణ జరిగింది. ఇది ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య వారధి అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మన సమస్యలను ప్రస్తావింపజేసుకోవడానికి ఏర్పడ్డ ఏకైక వేదిక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్. దీంట్లో 9 శాశ్వత సంఘాలు ఉన్నాయి, 6 రొటేషన్ సంఘాలు ఉంటాయి. దాంట్లో 9లో PRP ఒకటి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కానీ ఇచ్చిన మన సమస్యలు కొన్ని పెండింగ్ లో ఉంటాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినటువంటి పెండింగ్ బిల్లులో నెలకు 700 కోట్ల రూపాయలు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. అది తక్కువే. వాస్తవానికి 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఇప్పుడు. కాబట్టి ఇటీవల జరిగిన ప్రతి ఒక్కొక్క అంశాన్ని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. దాంట్లో మెడికల్ బిల్ గ్రీన్ ఛానల్ రూపంలో మన మరి పెండింగ్ బిల్స్ క్లియర్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా ఇతర బిల్లులు నెలకు 700 కోట్లు జూలై మాసంలో GPF క్లియర్ చేయించడం జరిగింది. మరి ఆగస్టు మాసంలో పెండింగ్ శాలరీస్ అంటే సప్లిమెంటరీ శాలరీస్ కూడా పెండింగ్ లో ఉంటే వాటిని క్లియర్ చేయించడం జరిగింది. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొన్న 400 కోట్ల రూపాయలు ఓన్లీ సరెండర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్ అయింది. 300 కోట్లు GPF క్లియర్ అయింది. ఈ నెలలో రిటైర్ అయినటువంటి వాళ్ళకి కావచ్చు, మరే కావచ్చు, THLI GPF ఈ నెలలో క్లియర్ చేస్తామని ఫైనాన్స్ సెక్రటరీ గారు మొన్న నేను, కిషన్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది దసరా తర్వాత. మరి వారు సూచించిన మేరకు ఈ నెలలో కొన్ని బిల్లులు 700 కోట్లలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మరి విడుదలయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం PRP అనేది విద్యా వ్యవస్థలో అధ్యాపకులకు ఒక ప్రధానమైన సంస్థ. ప్రతి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వివిధ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి. ఇది కూడా ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కాబట్టి చాలామంది ఉపాధ్యాయులతోటి దశాబ్దాల సంబంధం, తర్వాత రాజకీయ కుటుంబం కావచ్చు, డాక్టర్గా ఉండడం కావచ్చు. వారు డాక్టర్గా ఉంటూ ఇప్పటివరకు మీకు చెప్తా ఉంటారు హెల్త్ స్కీమ్స్ అది అది మొత్తంలో చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఒక ఆఫ్థమాలజిస్ట్గా వస్తూ నాకే వస్తుంది EHS రీఇంబర్స్మెంట్ 2005. సో అట్లా రకరకాలుగా పెన్షనర్స్ తోటి అనుకున్నాం. ఎప్పుడు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు, మరీ ముఖ్యంగా ఉపాధ్యాయుల విషయం PRP ముందుండి ఉపాధ్యాయుల హక్కుల కోసం, దాంతో పాటుగా పేద పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు కాబట్టి వారికి నాణ్యమైన విద్యను, సంస్కారాన్ని, సభ్యతను నేర్పే విధంగా కృషి చేస్తున్న PRP మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పరచుకొని వివిధ అంశాలపై చర్చించి ముగింపుగా కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని అమలుకోవడం. మరి అదేవిధంగా వచ్చిన సందర్భంలో వివిధ సమస్యల గురించి కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వీళ్ళన్నీ చెప్పిన మహేందర్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అధ్యక్షులు నా ముందు మాట్లాడింది. దాదాపు 11 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా క్రియాశీల రాజకీయాలు ఉంది. ఈసారి ఓడిపోయిన మహేందర్ రెడ్డి బాధపడదు, నేను కూడా నిజాన్ని ఓడిపోయిన మళ్ళీ గెలిచిన ఈ కామన్ రాజకీయాలకు వెళ్ళిపోవడం. మరి ఓడిపోయినప్పుడు కూడా ఈనాడు కూడా సైలెంట్గా ఉండడం కూడా నిరంతర ప్రజా సమస్యల గురించి పట్టించుకొని 2018లో ప్రత్యేక నిరాశతో ఇవ్వడం, మళ్ళీ కూడా అందరూ ఆదరించి రెండవసారి. మరి ఈ సందర్భంలో
చాలా సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ఇప్పుడు కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున టీఆర్సీ ఇచ్చి 43% ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ దానిలో మొదట సంతోషపడ్డా కానీ ట్రాన్స్ఫర్ లేవు, ప్రమోషన్స్ లేవని ఒక విధమైన ఆవేదన నిరంతరం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం 25,000 మందికి ప్రమోషన్ ఇవ్వడం అనేది అభినందనీయం. మీ అందరి పక్షంలో వారికి ధన్యవాదాలు కూడా చెప్పారు. 317లో చిన్నప్పటి లోపాలను సవరించుకోవడం కావచ్చు, మిగతా ఇట్లా సిపిఎస్ విషయానికి వస్తే ఇది ఎప్పటి నుంచో ఇంట్లో ఉన్నాం. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తీర్మానం చేసుకుని యూపీఏ ప్రభుత్వం ఆచరణ తెచ్చడం, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నది, అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఇది చాలా పెద్ద సమస్య. ఒక శాసనసభ్యునిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉంది. తప్పకుండా నేను కూడా మీరు ఇవాళ ఏదైతే చర్చించారో నా వంతు నుండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళడానికి తెలియజేస్తాను. మరి అదేవిధంగా స్కూల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అతి ముఖ్యమైన సమస్య మిగతా విద్యావంతులై విద్య నేర్పే వాళ్ళే పిల్లల కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు మూడ్సెట్ వాళ్ళు లేని పరిస్థితి, పాస్పోర్ట్లలో నీళ్ళు పెట్టలేని పరిస్థితి. అది కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలిసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని సార్లు ఎన్ని ఉన్నా కానీ కొంత ప్రభుత్వ పాఠశాలలో కొన్ని వసతులు కావచ్చు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా టీచర్ల విషయానికి వస్తే ముందు మధ్య కూడా చర్చ జరిగి చెప్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా యావరేజ్గా 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటే మన దగ్గర 12 నుంచి 15 ఉంటాము. అంటే ఇప్పటికి కూడా టీచర్ల సంఖ్య ఎక్కువనే ఉన్నా కానీ విద్యార్థులు ఇంకా కూడా ఎక్కువ మంది మనం స్కూళ్ళలో తీసుకోవాలి. కొన్ని స్కూళ్ళల్లో ఉదాహరణ కొడే స్కూల్ ఉంది, అక్కడ కూర్చోవడానికి స్థలం లేదు. నేను జస్ట్ ఇప్పుడే రాయగల్ నుంచి వచ్చిన, అక్కడ చెప్తున్నారు గర్ల్స్ హై స్కూల్లో క్లాస్ రూమ్ సరిపోతున్నారు. ఈ రోజు నాకు ఇక్కడ ఉంచారు అక్కడ మాజీ ప్రజాపతి. బాయ్స్ స్కూల్లో స్ట్రెంత్ లేదు. వాళ్ళు లాస్ట్కి ఏం చెప్తారు, ఇప్పటికి కూడా కట్టించారు కాదు కానీ అమ్మాయిలు అబ్బాయిలంతా మారిపోయి అమ్మాయిలంతా మారిపోయింది, అట్లయితే సరిపోతుంది. అంటే ఈ రకమైన అసమానత కొంత సమతుల్యత లేని ఇబ్బంది. ఇక్కడ మహేందర్ రెడ్డి గారు నూతన విద్యా విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు, నేను కూడా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చినాయి. సో వాళ్ళు జెడ్పీహెచ్ఎస్ నుంచి వచ్చి నేను మున్సిపల్ స్కూల్ నుంచి వచ్చాను. సో స్కూళ్ళ సమస్యలు కావచ్చు, టీచర్ల సమస్యలు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ముఖ్యమంత్రి వారి విద్యాశాఖ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి తప్పకుండా వివిధ అంశాలపైన మీరు ఏదైతే ఈరోజు తీర్మానం చేస్తుందో అవన్నీ కావచ్చు. అదేవిధంగా మీ నాయకుడైన మిత్రులు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారితో కలిసి నేను కూడా ఏదున్నా కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి పరిష్కారం వైపు నేను కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. సార్ ఇక్కడ గొల్లపల్లి గణేష్ గారు వేదిక పైకి రావాలి. సార్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ జెడ్పీహెచ్ఎస్ మాధురు భారతి మేడం గారు బీజేహెచ్ఎం బాకేపల్లి ఈ నెలలో రిటైర్ అవుతా ఉన్నారు. వేదిక పైకి రావాలి. నెక్స్ట్ పీ కిర్పై సర్లతే ఒక 5 నిమిషాలు నెక్స్ట్ ఉప్పు జనపరి యుగేంద్ర వర్మ గారు జెడ్పీహెచ్ఎస్ కోనాపూర్. సార్
జెడ్పీహెచ్ఎస్ కల్వపూర్. మామిడాల శ్రీనివాస్ గారు వెంకటేశ్వరరావు గారు జెడ్పీహెచ్ఎస్ మాదాపూర్. నర్సయ్య సార్ చంద్రశేఖర్ గారు జెడ్పీహెచ్ఎస్ నకల్పేట్. చల్ల జనార్దన్ గారు జెడ్పీహెచ్ఎస్ రాజారాం. జెడ్పీహెచ్ఎస్ తిమ్మాపూర్. కృష్ణ గారు జెడ్పీహెచ్ఎస్ ఎండపల్లి. జిహెచ్ఎస్ గాంధీనగర్. జగదీశ్వరరావు గారు. తిరుపతి గారు పురాణిపేట. జిహెచ్ఎస్ ఉర్దూ మీడియం కాజీపుర. గడ్డం శ్రీనివాస్ రెడ్డి గారు జెడ్పీహెచ్ఎస్ వెల్లుల్లా. గారు జెడ్పీహెచ్ఎస్ కల్లెడ. జోషా గారు జెడ్పీహెచ్ఎస్ కోరుట్ల బాయ్స్. జెడ్పీహెచ్ఎస్ వెంకటాపూర్. శాంతిరాజ్ గారు జెడ్పీహెచ్ఎస్ సకలపల్లి. ఇక్బాల్ అహ్మద్ జెడ్పీహెచ్ఎస్ కోర్ట్ జగిత్యాల. నాగమల్ల వెంకటరమణ జెడ్పీహెచ్ఎస్ గోపాలరావుపేట్. సంధ్యారాయణ గారు ఇబ్రహీం నగర్. సుమిత రాఘవపట్నం. స్వాతిక గాంధీనగర్. చంద్రబాబు గారు గుండెపేట్. సుశీల విశ్వయ్య ఐనాపూర్. జ్యోతి అల్లమయ్యగుట్ట. జ్యోతి గారు అల్లమయ్యగుట్ట. శ్యామ్ సుందర్ గారు మాదాపూర్. శ్రీధర్ గారు కొరుట్ట. దీపక్ అంజలి గారు జెడ్పీహెచ్ఎస్ ఎన్టీయూపీఎస్ రాజారాం. మహిళా ఉపాధ్యాయులందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారి ఓకే సార్. ఇంతసేపు మన జిల్లా అధ్యక్షులు బోయిపల్లి ఆంధ్రరావు గారిని సన్మానించవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా మన అమ్మాయి గారికి